ద స్పాట్ రికార్డు మొత్తం అయిపోతుంది, డిజిటలైజ్ అయిపోతుంది. ఈ లోపు అది బిగిన్ చేశాడు, బిగిన్ చేసినప్పుడు లిటిగేషన్లో వస్తే చేసిన ఏకైక తప్పల్లా ఆడెవడో అధికారి జగన్ని మెప్పించడం కోసం, తను తినడం కోసం, తను తిన్నాడని కూడా తెలియదు కదా, తను తినడం కోసం ఆ జగన్ బొమ్మతో రాళ్ళు, జగన్ బొమ్మతో పాస్బుక్లు, అవి రెండు తప్పు. ఆ తప్పును వీళ్ళు క్యాష్ చేసుకున్నారు. అది కూడా కరెక్ట్గా ఎలక్షన్స్కి ముందు రావడం. వాస్తవంగా రీసర్వేకి వీళ్ళు రీసర్వేలో కేంద్ర ప్రభుత్వం 3 ప్రొవిజన్స్ పెట్టింది. లిటిగేషన్స్ అన్ని క్లియర్ చేసేసేయాలి. నెంబర్ 1, రీసర్వే పూర్తయితే ప్రజలకి బెనిఫిట్ ఏంటంటే, ఇవాళ రీసర్వే అయిపోయాక మీది నోటిఫికేషన్ అక్కడ వేసేస్తారు, 2 సంవత్సరాలు చూస్తారు. ఆ తర్వాత మీ చేతికి ఇవాళ పాస్బుక్ ఇస్తారు, ఒకటి 2 ఏళ్ల తర్వాత పర్మనెంట్ పాస్బుక్ అని ఇస్తారు. ఇట్స్ ఎనఫ్. ఇక ఆ తర్వాత లిటిగేషన్ అనడానికి లేదు మీ భూమి మీద. ఈ 2 ఏళ్లలోపే మీరు ఏదైనా లిటిగేషన్ అంటే దాన్ని 2 ఏళ్లలోపే సాల్వ్ చేసేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంతకు ముందు కూడా మీకు చెప్పాను ఒకసారి, మా మామగారు ఎప్పుడో బతికున్న రోజుల్లో ఎక్కడో ఒకళ్ళ దగ్గర భూమి కొని ఆయన దాన్ని సేద్యం చేయలేదు. ఆ తర్వాత ఆయన చనిపోయాడు, అనారోగ్యం వచ్చేసి 10-15 ఏళ్ళు ఆసుపత్రిలో ఉండేసి. ఆ పొలం ఆయన పేరునే ఉంది, కానీ ఆ తర్వాత 5గురు చేతిలో పాస్బుక్ మారి. ఇప్పుడు ఈ లెక్కల్లో ఏమవుతుంది, ఒరిజినల్ ఏంటి అనేది చూపించాలి అక్కడ పాయింట్. ఇట్లాంటిది ఓవరాల్గా పోగొట్టుకున్న వాళ్ళకి కూడా భూమి వస్తుంది, ఉన్నోళ్ళకి పోతుంది. ఇట్లా మధ్యలో ఎవరి దగ్గర కొని ఉంటారు, పాస్బుక్ ఆధారంగా రిజిస్ట్రేషన్